నిజామాంధ్ర మహాసభల పేరు నిలబడను ఏంటి? నిజామాంధ్ర మహాసభలు అంటే నిజాములో వ్యతిరేకం చేశారు కాబట్టి నిజామాంధ్ర మహాసభల తెలంగాణలో మొట్టమొదటి ఒక సంఘ సంస్కరణ ఉద్యమము దేంతో నడిచింది సార్ అంటే నిజామాంధ్ర మహాసభలు నడిచింది. ఆంధ్ర మహాసభలు వాస్తవంగా ఏంటంటే మనకు ఆంధ్ర మహాసభలు ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం నడిచినాయి. అక్కడ ఇది ఆంధ్ర రాష్ట్ర జనసంఘం ఏమంటుంది దీన్ని? ఆంధ్ర రాష్ట్ర జనసంఘంగా ఆంధ్ర జనసంఘం అనే పేరుతో ఏర్పాటై ఆంధ్ర జనసంఘం మొట్టమొదటి పేరు ఏంటి సార్ అంటే ఆంధ్ర జనసంఘం. ఆంధ్ర జనసంఘంగా ఏర్పాటైంది. ఇదే ఆంధ్ర జనకేంద్ర సంఘం అయింది. ఆంధ్ర జనకేంద్ర సంఘం అయింది. ఇవే నిజామాంధ్ర మహాసభలుగా మారినాయి. నిజామాంధ్ర మహాసభలు నిజామాంధ్ర మహాసభలు టోటల్గా 13 మహాసభలు జరిగినాయి. 13 మహాసభలు జరిగినాయి. 1930 నుంచి 1946 మధ్య కంప్లీట్గా 13 మహాసభలు జరిగినాయి. ఈ నిజామాంధ్ర మహాసభలు అంటే ఒక సంఘ సంస్కరణ. నిజామాంధ్ర మహాసభలు అంటే ఒక రాజకీయ శిక్షణ పాఠశాల. రాజకీయ శిక్షణ పాఠశాల. ఎందుకంటే నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించిన వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు. నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించిన వ్యక్తి కేవీ రంగారెడ్డి. నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించింది సూరవన్ ప్రతాపరెడ్డి. నిజామాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించిన వాళ్ళు రావి నారాయణ రెడ్డి. మరి ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు ఏమైండు? ముఖ్యమంత్రి అయిండు. కేవీ రంగారెడ్డి ఏమైండు? ఉప ముఖ్యమంత్రి అయిండు. రావి నారాయణ రెడ్డి ఏమైండు? పార్లమెంటు సభ్యుడు అయిండు, ప్రతిపక్ష నాయకుడు అయిండు రావి నారాయణ రెడ్డి. సూరవరం ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే ఎన్నికయ్యిండు, ఒక సంఘ సంస్కరణ చేసిండు. అలాగే దీనికి అధ్యక్షత వహించినటువంటి మందముల నరసింహారావు మినిస్టర్గా పనిచేసిండు. ఈ సభలలో పనిచేసినటువంటి వ్యక్తి మనకు మరి చెన్నారెడ్డి. మరి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఒకవైపు కమ్యూనిజంలో పనిచేసిన నాయకులందరూ, మరోవైపు కాంగ్రెస్లో పనిచేసిన నాయకులందరూ ఎక్కడ పుట్టారు సార్ అంటే నిజామాంధ్ర మహాసభలో పుట్టారు. నిజామాంధ్ర మహాసభలు సంఘ సంస్కరణ కోసం మొదలుపెట్టినాయి. అసలు మొదలుపెట్టింది తెలుగు భాష కోసం. కాకతాళీయంగా అనుకోకుండా రాత్రికి ఒక మీటింగ్ పెట్టుకొని అదే రాత్రి ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. అదే ఆంధ్ర జనసంఘం. తెలుగులో మాట్లాడితే అవమానిస్తే తెలుగు వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ. ప్రతి సమావేశంలో కొన్ని లక్ష్యాలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ లక్ష్యాల తీర్మానాల కోసం కొట్లాడారు. నిజాం రాష్ట్రంలో అధికార భాష ఉర్దూ భాష. తెలుగు మీడియంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని, తెలుగు మీడియంలో రేడియో ప్రసంగాలు రావాలని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కొట్లాడాలని, స్త్రీ అక్షరాస్యత కోసం కొట్లాడాలని, వితంతు పునర్వాలని ప్రోత్సహించాలని, ఇట్లా ఎన్నో అంశాలపైన గస్తీ నిషాన్ 53 అనే ఫర్మానా రద్దు చేయాలని, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని, శ్రీ విద్యా వ్యాప్తి చేయాలని, గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తి చేయాలని, వ్యభిచార వృత్తిని నిషేధించాలని, అంటరానితనం కుల నిర్మూలన చేయాలని, అలాగే మద్యపాన నిషేధం అమలు చేయాలని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించాలని, వితంతు పునర్వివాహాలు జరిపించాలని, భూమి శిస్తు తగ్గించాలని, వెట్టి చాకరీ నిషేధించాలని, ఎన్నికలు నిర్వహించాలని, ఓటు హక్కు కల్పించాలని, చేనేత పన్ను తగ్గించాలని, నిమ్న జాతుల ఉద్ధరణ చేయాలని, ఖాదీ పరిశ్రమ ప్రోత్సహించాలని, రేడియో ప్రసంగాలు తెలుగులో ఉండాలని, ప్రత్యేక హైదరాబాద్ ఏర్పాటు చేయాలని, ఆలంపూరు కొడంగల్ గద్వాల ఇవన్నీ
తెలంగాణలో విలీనం చేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, దేవదాసి వ్యవస్థను నిర్మూలన చేయాలని ఇన్ని లక్ష్యాలతోని తీర్మానాలతోని 13 మహాసభలు నిర్వహించబడ్డాయి. వాస్తవంగా ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కరణ 1850లో గురిజాడ అప్పారావు, వీరేశలింగ పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి వాళ్ళు శ్రీ జనోద్ధరణ కోసం, సంఘ సంస్కరణ కోసం అడుగుపెడితే తెలంగాణలో సంఘ సంస్కరణ 1920లో కొనసాగింది. 50 Years of హైదరాబాద్ అనే పుస్తకాన్ని మందముల నరసింహారావు రాసిండు. ఆయన ఏమంటాడు ఆ పుస్తకంలో అంటే, తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో పోల్చినప్పుడు 50 ఏళ్ళు వెనుకబడి ఉందంటాడు. దానికి గల కారణం ఏంటంటే నిజాం ప్రభుత్వం. ఎందుకంటే నిజాంల కాలంలో నిర్బంధం తప్ప స్వేచ్ఛ లేదు. నిజాంల కాలంలో నిరక్షరాస్యత తప్ప అక్షరాస్యత లేదు. పటేన్లు, పటవారీలు, దొరలు, భూస్వాములు, జమీందారుల కింద తెలంగాణ సమాజం నలిగిపోయింది. ఆ నలిగిపోయిన సమాజం హక్కుల కోసం కొట్లాడిన సంస్థ నిజాం ఆంధ్ర మహాసభ. ఎంతోమందిని రాజకీయ ఉన్నతంగా తయారు చేసి, సభలు సమావేశాలు తీర్మానాలు చేసి, మహిళా సభకు అధ్యక్షత వహించిన వాళ్ళు, అలాగే మామూలుగా జనరల్గా అధ్యక్షత వహించిన వాళ్ళ లిస్టు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి నిజాం ఆంధ్ర మహాసభకు సూరవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించాడు. రెండో నిజాం ఆంధ్ర మహాసభకి బోరుగుల రామకృష్ణారావు, మూడో నిజాం ఆంధ్ర మహాసభకి పులిజాల వెంకట రంగారావు, నాలుగో నిజాం ఆంధ్ర మహాసభకి మాడపాటి హనుమంతరావు, ఐదో నిజాం ఆంధ్ర మహాసభకి కేవి రంగారెడ్డి, ఆరో నిజాం ఆంధ్ర మహాసభకి మందముల నరసింహారావు, ఏడో నిజాం ఆంధ్ర మహాసభకి మందముల నరసింహారావు, ఎనిమిదో నిజాం ఆంధ్ర మహాసభకి రావి నారాయణ రెడ్డి, తొమ్మిదో నిజాం ఆంధ్ర మహాసభకి మాదిరాజు రామకోటేశ్వరరావు, పదో నిజాం ఆంధ్ర మహాసభకి కేవి రంగారెడ్డి, 11వ నిజాం ఆంధ్ర మహాసభకి మళ్ళీ రావి నారాయణ రెడ్డి, 12వ నిజాం ఆంధ్ర మహాసభకి మందముల నరసింహారావు, 13వ నిజాం ఆంధ్ర మహాసభకి జమలాపురం కేశవరావు. ఇట్లా 13 నిజాం ఆంధ్ర మహాసభలు. ఏ సభకు ఎవరు అధ్యక్షత వహించారనే కాన్సెప్ట్ని కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే మహిళా సమావేశాలకు కూడా 11 మంది అధ్యక్షత వహించారు. నడుంపల్లి సుందరమ్మ, వరలక్ష్మమ్మ, ఇట్లా మనకు వర్షముగా లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్, ఈ లిస్టు గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇక్కడ గ్రూప్ 1లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఐడియాలజీ. గ్రూప్ 2 కంటే గ్రూప్ 1లో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని సంస్కరించింది ఎవరు సార్ అంటే నిజాం ఆంధ్ర మహాసభలే. తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది ఎవరు సార్ అంటే నిజాం ఆంధ్ర మహాసభలే. తెలంగాణలో సంఘ సంస్కరణ కోసం ప్రధానంగా పనిచేసిన సంస్థ నిజాం ఆంధ్ర మహాసభ. ఏంటిది? నిజాం ఆంధ్ర మహాసభతోనే సంఘ సంస్కరణ కంప్లీట్గా స్టార్ట్ అయింది. అలాగే ఆర్య సమాజం కూడా క్రియాశీలక పాత్ర పోషించింది. ఆర్య సమాజం, నిజాం ఆంధ్ర మహాసభ. అలాగే తెలంగాణ సమాజాన్ని కంప్లీట్గా చైతన్యవంతం వైపు అడుగులు వేయించింది సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ HSC అని ఏర్పాటైంది. ఈ 2 సభలకు గల ప్రధాన కారకులు ఎవరు సార్ అంటే నిజాం ఆంధ్ర మహాసభ. దీంట్లో కమ్యూనిజంలో పనిచేసినటువంటి సాయుధ పోరాట నాయకత్వం వహించిన వ్యక్తులందరూ ఇక్కడికి వెళ్ళి పుట్టారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో పనిచేసిన నాయకులందరూ నిజాం ఆంధ్ర మహాసభలో పనిచేసినటువంటి సంఘ సంస్కరణ కోసం పనిచేసిన వ్యక్తులు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ 13 మహాసభలకి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గ్రంథాలయాలు చెప్పినాం. ఏం చెప్పినాం? 1901లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం, 1904లో రాజరాజ నరేంద్ర భాషా నిలయము, 1906లో విజ్ఞాన చంద్రికా మండలి ఏర్పాటైంది, 1913లో ఏం ఏర్పాటైంది? ప్రతాపరుద్ర భాషా నిలయం, 1918లో రెడ్డి గ్రంథాలయం, 1923లో వేమనాంధ్ర భాషా నిలయం, 1926లో ఆది హిందూ గ్రంథాలయం, 1941లో రైతు గ్రంథాలయం. ఎవరు ఏర్పాటు చేశారు? రావి నారాయణ రెడ్డి ఏర్పాటు చేశారు. అంటే ఇవి మీరు ఇంటికి పోయాక ఒక 5 నిమిషాలు చదవాలా, నోట్స్ మూసేయాలా, మళ్ళీ చెప్పాలి. అట్లా వారం రోజులకు ఒకసారి చెప్తే గుర్తుంటుంది. ఇప్పుడు 13 నిజాం ఆంధ్ర మహాసభలు ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పినా కాబట్టి నాకు మైండ్కి ఉంటుంది. ఒకవేళ ఆ టైం గుర్తు రాకపోయినా నన్ను ఆన్సర్లు పెట్టగలుగుతా. ఇప్పుడు నాకు తెలంగాణ హిస్టరీ ఉంది. నేను ఒక లెక్చరర్ని. మొత్తంగా 40 క్వశ్చన్లు వస్తాయి. ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 40 క్వశ్చన్లు వస్తాయి. 40 క్వశ్చన్లు వస్తే
నాకు కరెక్ట్గా అక్యురసీగా తెలిసిన క్వశ్చన్లు 30. ఎగ్జామ్లో 40 క్వశ్చన్లు వచ్చినాయి, నాకు తెలిసినవి 30. కానీ నాకు 38 మార్కులు వస్తాయి. 8 మార్కులు ఎక్కువ వస్తాయి నాకు. 38 పెడతాను నేను. నాకు కరెక్ట్ తెలిసినాయి, ఇదే ఆన్సర్ అని తెలిసినాయి 30. 10 క్వశ్చన్ నాకు తెలియవు, కానీ నాకు 38 మార్కులు వస్తాయి. ఎట్లా? సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటే అందరికంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. బేసిక్స్ బట్టి పట్టాలా. మీరు ఖాళీ టైంలో అడగాలి, వాళ్ళు చెప్పాలి. 30 రూపాయల నోట్స్ ఉందా? అందరి దగ్గర ఉందా? 30 పేజెస్ నోట్స్, అది మొత్తం బట్టి పట్టండి. సొంతంగా ఇట్లా పక్కన పెట్టేస్తే వర్షం రాసుకపోవాలి. నోట్స్ పక్కన పెట్టి వరుసగా రాయాలి, మీరే రాయాలి రొటీన్గా. అట్లా తయారయ్యాల. అట్లా ప్రతి సబ్జెక్ట్ మీద తయారు కావాలి. అప్పుడు మన బేసిక్స్ అన్ని మిస్టేక్ పోకుండా ఉంటే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చేసే తప్పేందంటే తెలిసిన క్వశ్చన్లే పోతాయి. పేపర్ 10, 4 పేపర్ 40 అయిపోతుంది. నిజాం ఆంధ్ర మహాసభలు అంటున్నాం. ఇది అనుకోకుండా కాకతాళీయంగా రాత్రి పుట్టిన సంస్థ. ఎట్లా స్టార్ట్ అయింది? కాన్సెప్ట్ ఏంటంటే ఒక సంఘ సంస్కరణ కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మొత్తం 13 నిజాం ఆంధ్ర మహాసభలు జరిగినాయి. కాకతీయంగా అనుకోకుండా రాత్రికి ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఆ సంస్థలో జాయిన్ కావాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర జన కేంద్ర సంఘం పేరుతో ఒక 7-8 ఏళ్ల పాటు నడిచింది. దాని ఆధ్వర్యంలో కొన్ని పుస్తకాలు ముద్రించారు, కొంత చదువు చెప్పే ప్రయత్నం చేశారు, కొంత ప్రయత్నం చేశారు. చివరికి 1930 వచ్చేసరికి అది కంప్లీట్గా అదొక ఉద్యమ కేంద్రంగా మారిపోయి ఉద్యమాలు నిర్మించిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. సామాజిక రాజకీయ చైతన్యం, నైజాం వ్యతిరేక పోరాటం దీని యొక్క లక్ష్యం. నిజాం ఆంధ్ర మహాసభలు మొత్తం ఎన్ని జరిగినాయి? 13 జరిగినాయి. సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, సంఘ సంస్కరణ, అలాగే సంఘ సంస్కరణ. నెక్స్ట్ దాంతోపాటుగా నైజాం వ్యతిరేక పోరాటం. దీని కృషి కారణంగానే 1937లో అర్వమందు అయ్యంగార్ ఆధ్వర్యంలో ఒక ములికి హక్కులపైన, రాజకీయ హక్కులపైన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దీని యొక్క కృషి కారణంగానే, నిజాం ఆంధ్ర మహాసభ యొక్క కృషి కారణంగా 1937లో అర్వమందు అయ్యంగార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ సంస్కరణల కమిటీ ఏర్పాటైంది. ఏమంటాం దాన్ని? రాజ్యాంగ సంస్కరణల కమిటీ అంటాం. రాజ్యాంగ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఫలితాలు సాధించింది. రాజ్యాంగ సంస్కరణల కమిటీ ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసి దీంట్లో పనిచేసిన మితవాదులేమో కాంగ్రెస్ పార్టీగా మారితే, అతివాదులేమో కమ్యూనిస్టు సిపిఐ పార్టీగా మారి తెలంగాణ సాయుధ పోరాటం నిర్మించింది. అదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నైజాం వ్యతిరేకంగా నిర్వహిస్తూ ఇండియన్ యూనియన్లో కలవాలని ఒక మితవాద ఉద్యమం నడిపింది. కాబట్టి మొత్తం వ్యవస్థ డిపెండింగ్ దేనిపై ఆధారపడి ఉంది సార్ అంటే నిజాం ఆంధ్ర మహాసభల పైన ఆధారపడి ఉన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీని గురించి మనం చూద్దాం. మనకు 1921 నవంబర్ 11, 12 1921 నవంబర్ 11, 12 తేదీల్లో ఈ 2 తేదీల్లో హైదరాబాదులోని వివేకవర్ధిని పాఠశాలలో, హైదరాబాదు వివేకవర్ధిని పాఠశాలలో నిజాం రాష్ట్ర ఏమంటారు దీన్ని? నిజాం రాష్ట్ర సంస్కార మహాసభలు
నిజాము రాష్ట్ర సంస్కార మహాసభల పేరుతోని ఒక సభలు ఏర్పాటు చేశారు. ఏమంటాం వీటిని? సంస్కరించడం అంటే జనాన్ని చైతన్యపరచడం. అంటే రాజకీయ చైతన్యం కాదు, బాల్య వివాహాలని, వితంతు పునర్వివాహాలని, స్త్రీ హక్కులని, ఇట్లా సంస్కార సభలను పెట్టారు. ఈ సంస్కార సభలు ముఖ్య అతిథి ఎవరు వచ్చారంటే మహర్షి కార్వే వచ్చాడు. మహర్షి కార్వే వచ్చాడు. ఈయన మహారాష్ట్రలోని మహిళా విశ్వవిద్యాలయం ఉంటుంది. పూణేలో మహిళా విశ్వవిద్యాలయం ఉంటుంది. పూణేలో మహిళా విశ్వవిద్యాలయం ఉంటుంది. ఈ మహిళా విశ్వవిద్యాలయం యొక్క వీసీన ఎవరు? కార్వే వీసీ. ఆయన ముఖ్య అతిథి వచ్చిండు. అక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో ఎవరు ఉన్నారు సార్ అంటే మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొంతమంది ఉర్దూలో మాట్లాడారు, కొంతమంది మరాఠీలో మాట్లాడారు, కన్నడలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. మొదటి రోజు ఎన్నో తారీఖు? 11వ తారీఖు. 11వ తారీఖు నాడు మాడపాటి హనుమంతరావు మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? మాడపాటి హనుమంతరావు మాట్లాడాడు. ఆయన పెద్ద మనిషి, సంఘంలో గౌరవం ఉంది, సంఘ ఉద్యమాలు చేస్తాడు. ఆయన తెలుగులో ఎట్లా మాట్లాడినా తెలుగులో మాట్లాడితే ఎవరేమనలే, ప్రశాంతంగా విన్నారు, ఎవరైనా డిస్టర్బ్ చేయలే. 12వ తారీఖు నాడు ఒక వ్యక్తి మాట్లాడిండు. ఆయన పేరు ఆలంపల్లి వెంకట రామారావు. అనే వ్యక్తి, ఈయన ఒక లాయరు, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనది నల్గొండ జిల్లా దండంపల్లి ఆడుంది, పానగల్ పక్కన ఉందా దండంపల్లి? ఇప్పుడు పానగల్ చెరువులో మునిగిపోయింది, పక్కకు మార్చారు. నల్గొండ వాళ్ళు ఎంతమంది ఇక్కడ? నల్గొండ ఇద్దరేనా? మీది ఎక్కడ? స్పెడ్స్ ఖమ్మం, మిగతా అంతా సిటీ అటు ఇటు. మీరు ఎక్కడ? మహబూబ్నగర్ అనేది. మహబూబ్నగర్ వాళ్ళు ఎంతమంది? ఉమ్మడి మహబూబ్నగర్ ఒక్కడే. వనపర్తి. మీదమ్మ వనపర్తి. మీ తల్లి? సిటీ రంగారెడ్డి సిటీలో మొత్తం రంగారెడ్డి. మీ ఫాదర్ ఎక్కడ? కల్వకుర్తి అంటే మహబూబ్నగర్. మీదమ్మ? వికారాబాద్. ఎక్కడ మండలం? పరిగి మండలం. ఎవరు? నింపల్లె, తాలాపూర్. ఓకే. నాకు ఎందుకంటే నేను పరిగి వచ్చిన, నేను చాలాసార్లు పరిగికి వచ్చిన, వికారాబాద్కి వచ్చిన, తాండూరుకి వచ్చిన, చేవెళ్ళకి వచ్చిన. ఎందుకంటే అవన్నీ నేను వాళ్ళన్నిటికీ ఆ నియోజకవర్గాలన్నీ నేను ఇన్ఛార్జి. నమస్తే తెలంగాణ పేపర్కి నేను రంగారెడ్డికి జిల్లా ఇన్ఛార్జి. అట్లా ఈ మండలాలన్నీ తెలుసు. నల్గొండలో పనిచేసిన, నిజామాబాద్లో పనిచేసిన, ఆదిలాబాద్ పనిచేసిన, ఖమ్మంలో చేయలేదు. ఆదిలాబాద్లో అంటే డెస్క్లో ఉంటాను, నేను ఊళ్ళో తిరిగా. నేను ఊళ్ళో రాసి పంపిస్తే నీకు సరి చేస్తానట్టు. దాన్నే మనం సబ్ ఎడిటర్ అంటాం. సబ్ ఎడిటరు, ఎడిషన్ ఇన్ఛార్జి, డెస్క్ ఇన్ఛార్జి అంటాం. అది కరెక్షన్ చేస్తానట్టు. కరెక్షన్ చేస్తే ఆడు 30 లైన్లు రాస్తాడు. 30 లైన్లు రాస్తే దాన్ని నేను 10 లైన్లలో పెడతా. 30 లైన్లు ఏం చెప్పిండో అంత వస్తుంది, సబ్జెక్టు పోదు. ఆడేం చెప్పాలనుకో అంత వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 20 పేర్లు రాస్తాడు. మేము చేసి 5 పేర్లు పెడితే 5 తెరలు అంటాం, అంత అయిపోతుంది. ఫుల్ స్టాపులు, కామాలు దిద్దాల, తప్పులు దిద్ది పాఠకుడు చదువుకునే విధంగా తయారు చేయడం, ఒక హెడ్డింగ్ పెట్టడం, ఎంత మా డ్యూటీ అన్నట్టు. ఆ డ్యూటీలో భాగంగా ఈ జిల్లాలని తిరిగి చూసినట్టు. అట్లా సరే, ఆ విషయం పక్కన పెడితే ఆలంపల్లి వెంకట రామారావు, ఈయన ఒక లాయరు, నల్గొండ జిల్లా వాసి. ఈయన ఈ సంస్కార సభలో పాల్గొన్నాడు.
ఆయన వేదికకి మాట్లాడుతుండగా ఎట్లా మాట్లాడిన తెలుగులో మాట్లాడుతుండు. తెలుగులో మాట్లాడుతుండగా ఒక 5 నిమిషాలు మాట్లాడగానే అందరు చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టడం అంటే జాలి కానీ పోయి కానీ తెలుగులో మాట్లాడితే ఎకసక్కాలు చేశారు, నవ్వారు, చప్పట్లు కొట్టారు. అంటే అవమానించారు, ఇండైరెక్ట్గా అవమానించారు. ఈ నిజాం రాష్ట్రంలో 50% మంది తెలుగు ప్రజలు, నిజాం హైదరాబాదులో ఎంత 30% మరాఠీ వాళ్ళు ఉంటే 20% కన్నడ వాళ్ళు ఉంటే, సారీ 11% వాళ్ళు అనుకుంటా, కన్నడ అంటే 11-12 ఉంటుంది అంతే. హైదరాబాద్ 50% తెలంగాణ వాళ్ళే. ఈ తెలంగాణలో తెలుగు ఇంత అవమానమా, ఇంత ఘోరమైన పరిస్థితి అని చెప్పేసి ఈ 12వ తారీఖు 11 నాడు ఆయన మాట్లాడిండు, 12 నాడు ఈయన మాట్లాడితే అక్కడి నుంచే తెలుగు వాళ్ళందరూ ఆ సభని బహిష్కరించి బయటికి వెళ్ళిపోయారు. బహిష్కరించి వెళ్ళిపోయిన తర్వాత ట్రూప్ బజార్లో అదే రాత్రి 12వ తారీఖు సాయంత్రం పూట ఆ సభలో పాల్గొన్నటువంటి ఒక 11-12 మంది, ఈయన పేరేం పేరు, ఆలంపల్లి వెంకటరామారావు, టేకుమాల రామారావు ఇంట్లో, ఈయనది ఎక్కడ సార్, ట్రూప్ బజార్లో ఇల్లు ఉంది. టేకుమాల వెంకట రంగారావు ఇంట్లో మీటింగ్ పెట్టుకొని దీనేంది తెలుగు భాషని పరిరక్షించుకోవాలి. దీని లక్ష్యం ఏంటిది, తెలుగు లాంగ్వేజ్ని కాపాడుకోవాలి. తెలుగులో మాట్లాడితే అవమానిస్తే, తెలంగాణలో తెలుగులో మాట్లాడితే అవమానిస్తే ఎట్లా? మనం కాక మన భాషని సినిమా విలన్లకు పెట్టి వాళ్ళ భాషని హీరోలో పెట్టుకొని ఆంధ్రలో అవమానించినట్టుగా మన తెలుగులో, కన్నడలో మాట్లాడితే ఎవడేమనలే, మరాఠీలో మాట్లాడితే ఎవడేమనలే, ఉర్దూలో మాట్లాడితే ఎవడేమనలే, తెలుగులో మాట్లాడితే నా వీరు. అట్లా ఆంధ్ర తెలుగు భాష పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ అదే రాత్రి 12వ తారీఖు సాయంత్రం పూట 11 మంది ఒక మీటింగ్ పెట్టుకొని ఆంధ్ర జనసంఘం అనే పేరు పెట్టుకొని తెలుగు భాష పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థగా మారింది. అనుకోకుండా కాకతాళీయంగా ఒక సభలో అవమానిస్తే ఏర్పాటు చేయబడ్డ సంస్థ అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ టేకుమాల రంగారావు ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు, సమావేశమయ్యారు, ట్రూప్ బజార్లో ఏర్పాటు చేశారు. 1921 నవంబర్ 12, 1921 నవంబర్ 12వ తారీఖు నాడు, 21 నవంబరు 12వ తారీఖు నాడు ట్రూప్ బజార్లో టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలోనే 1921 నవంబర్ 12న ఆంధ్ర జనసంఘం పురుడు పోసుకుంది. ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేయబడింది. ఇట్లా అనుకోకుండా అప్పటికప్పటికే ఈ వ్యవస్థ ఏర్పాటై అది సంఘ సంస్కరణ వైపు, రాజకీయాల కేంద్రంగా, అన్నిటి కేంద్రమైన సంస్థగా అర్థం చేసుకోవచ్చు. పదకొండు మంది సభ్యులు, దానికి తాత్కాలిక కార్యదర్శిగా టేకుమాల రంగారావుని కార్యదర్శి అనుకున్నారు. హైదరాబాద్ 11 మంది సభ్యులతో టేకుమాల రంగారావు కార్యదర్శిగా సంస్థ ఏర్పాటు చేయబడింది. దానిలో భాగంగా కొన్ని కండిషన్లు పెట్టారు. దీంట్లో చేరాలంటే సభ్యత్వం కావాలి. ఆ సభ్యత్వం కావాలంటే ఏం కావాలి సార్ అంటే 18 సంవత్సరాల వయసు ఉండాలి. 2 స్థానికుడై ఉండాలి. స్థానికుడు అంటే ఎవరు? తెలంగాణ వాడై ఉండాలి.
3 దీని సభ్యత్వ రుసుము ఎంత పెట్టారు సార్ అంటే ₹1 చందా. ₹1 చందా అనే కండిషన్లతోని ఈ ఆంధ్ర జనసంఘం అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా నవంబర్ 21 నవంబర్ 12 అంటే దాదాపు ఎంత 22 వచ్చింది కదా, 1 మంత్ అంతే కదా. 22 అంటే ఎంత 45 డేస్ అయితే 22. 1923లో దీని పేరు మార్చారు. 23 ఏప్రిల్ 1న దీని పేరు మార్చారు. దాని పేరు ఆంధ్ర జన కేంద్ర సంఘం. ఎందుకు పేరు మార్చారు అంటే హైదరాబాద్లో ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసింది, నల్లగొండలో ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసింది, మహబూబ్నగర్లో ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసింది, ఖమ్మంలో ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేసింది. అసలు సంఘం ఏది? రేడ చూసి అందరు సంఘాలు పెట్టారు, అందరి పేరు ఆంధ్ర జనసంఘమే. అసలు సంఘం ఏది? అందరూ ఒకటే. హైదరాబాద్లో ఒకటి పెట్టిరా బా, దాన్ని చూసి నల్గొండలో కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ఆంధ్ర జనసంఘం, దీన్ని ఆంధ్ర జనసంఘం అన్నారు. అసలు సంఘం ఏది మరి అంటే దాన్ని సెంట్రల్ పాయింట్ ఒకటి ఉండాలి. మెయిన్ సెంటర్గా ఉన్నదాన్ని ఏమన్నారు సార్ అంటే దీన్ని ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మార్చారు. ఆంధ్ర జనసంఘ కేంద్రం యొక్క కార్యవర్గం రాసుకోండి. ఆంధ్ర జనసంఘ జనకేంద్ర సంఘం యొక్క కార్యవర్గం. నువ్వు ఈ చేతితో రాయడం అలవాటు చేయాలి నువ్వు. మరి ఇంకా ఎన్ని రోజులు ఫోటోలు కొడతావు? ఎగ్జామ్లో ఫోటోలు కొడతావు? ప్రయత్నం చేయాలప్పా. అర్జునుడు ఏం చేస్తాడు? సవ్యసాచి అంటే ఈ చేతితో బాణాలు వేస్తారు, ఈ చేతితో బాణాలు వేసి గుంజుతూ ఉంటాడు. చేయి నొప్పి వచ్చింది అనుకో, ఈ చేయి పెట్టి ఈ చేయి వేస్తాడు. వల్ల సవ్యసాచి. అట్లా అర్జునుడు నువ్వు ఒకసారి గుర్తు చేసుకొని నువ్వు కూడా సవ్యసాచిగా మారాలి. ప్రయత్నం చేస్తే అవుతుందబ్బా. ఒక అమ్మాయి, ఇప్పుడు అమ్మాయికి మన జాబ్ వచ్చింది, వాళ్ళ నాకు ఐడియా లేదు, నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అప్పటికి అది నాకు 5000 రూపీస్ ఫీజు కోర్స్ ఉంది సార్, నేను హ్యాండిక్యాప్డ్ సార్, నాకు ఫీజులో కన్సెషన్ కావాలా, నాకు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు సార్ అన్నారు. ఏంటమ్మా నీ ప్రాబ్లం అన్నా. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే నాకు 2 చేతులు లేవు సార్ అన్నారు. అరే 2 చేతులు లేకుండా ఎట్లా చదువుతున్నావు అంటే అట్లే నడిచింటారన్నారు. ఎట్లా తింటావంటే కాలుతోనే, అన్ని పనులు కాలుతోనే చేసుకుంటారు. నాకు ఫోటో పెట్టమని చెప్పిన, ఫోటో పెట్టింది. ఆమె ఎంత కడుతుంది? సగం ఫీజు కడుతున్నది కదా, నీకు సగం ఫీజు ఏమొద్దామని ఫ్రీగానే ఇచ్చిన అడ్మిషన్. ఫ్రీగా ఇవ్వడం కాదు, ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్ అవుతుంటే 2020 నుంచి 2023 ఎగ్జామ్ అయిన దాకా అయిపోతా ఉంటే ఎక్స్టెండ్ చేసినాం. మరి ఆమె జాబ్ వచ్చిందా రాలేదు, మళ్ళీ వస్తే చెప్పి ఉండేది, రానట్టుంది బహుశా. నీకు జాబ్ వస్తే నీ స్వయంగా నేను వచ్చి నీకు 10,000 రూపాయలు వచ్చి షాలోగా సన్మానం చేస్తే కష్టపడు అని చెప్పిన. మొత్తం చేతులు లేకుండా కాళ్ళతో రాస్తూ, అందంగా కాళ్ళతో రాస్తూ వ్యవస్థను ముందుకు అంటే ఎంత గ్రేట్ చెప్పండి. ఆమె ఒకసారి ఆమెని అసంటోలో వీడియో చూడు నువ్వు, అప్పుడు ఏమవుతుంది నీకు అంటే ఆమెకు 2 చేతులు లేకుండా రాస్తుంది, నీకు ఇంకో చేతి ఉంది కదా కాబట్టి రాయొచ్చు. రోజు రాస్తే ముందుగా వస్తుంది. పరిష్కారం దొరికి చూడాలి ఎట్లా అట్లా. ఆంధ్ర జన కేంద్ర సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? 1923 ఏప్రిల్ 1న ఏర్పాటైంది. ఏప్రిల్ 1న ఏర్పాటైంది. దీని కార్యవర్గం, దీని యొక్క కార్యవర్గం. దీని కార్యవర్గంలో అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాదు. ఎవరు కాదు?
మునుగోడు ఎమ్మెల్యే కాదు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మరి? మునుగోడు ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా కార్యదర్శి మాడపాటి హనుమంతరావు, కార్యదర్శి మాడపాటి. సహకార్యదర్శి ఎవరు? మందముల నరసింహారావు. ఈయన రాసిన పుస్తకం 50 Years of హైదరాబాద్. 50 Years of హైదరాబాద్. ఈయన నడిపిన పత్రిక ఉర్దూ పత్రిక. ఏ పత్రిక? రయ్యత్ అనే ఉర్దూ పత్రిక నడిపింది మందముల నరసింహారావు. 50 Years of హైదరాబాద్ అనే బుక్ రాసింది మందముల నరసింహారావు. ఆ బుక్ చదివితే 1920 నుంచి 1970 వరకు తెలంగాణలో సామాజిక సంఘ సంస్కరణ, రాజకీయ అంశాలన్నిటిపైన ఒక అవగాహన అనేది మనకు ఏర్పడుతుంది. బుక్ ఇంతలా ఉంటుంది, చదవాలి. మరి చదవాలంటే ఆ ఒక్క బుక్ చదివితే 3 మార్కులు వస్తాయి. ఆ ఒక్క బుక్ కోసం అంత కష్టపడాలంటే కష్టమవుతుంది. సహకార్యదర్శి మందముల నరసింహారావు. అలాగే కార్యవర్గ సభ్యులు కేవి రంగారెడ్డి. ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఇంపార్టెంట్ వాళ్ళు రాసినాం అంతే. కార్యవర్గ సభ్యులు కేవి రంగారెడ్డి, టేకుమాల రంగారావు. వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఒక సంస్థ అనేది ఏర్పాటైంది. ఇది 9 ఏళ్ల పాటు ఇది బాలరిష్టాలు దాటుకుంటూ ముందుకెళ్ళిపోయింది. బాలరిష్టాలు అంటే చిన్నపిల్లలకి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. ఏదో చెల్తా నడుస్తుంటుంది అంతే. దాన్ని బాలరిష్టాలు అంటారు. కేవి రంగారెడ్డి, టేకుమాల రంగారావు సహకార్య సెక్రటరీ అండ్ కో సెక్రటరీ, ప్రెసిడెంట్. ఆయన ఆల్రెడీ చదువుకురు కదా, నువ్వు నేను చదువుకోలేక. మరి అప్పటికి వాళ్ళే చదువుకున్నా, వాళ్ళకడ పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే పడిపోయారు. మళ్ళీ అంటే బోయ్ లేదా ఇంకా నువ్వు చదువుకునేది ఎక్కడిది? ఇంకా సరే వాళ్ళనే కష్టపడరుగా. అది చూడాలి. మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఓలోళ్ళు అయితే కష్టపడని చూడాలా. ఆంధ్ర జనకేంద్ర 9 సంవత్సరాలు నడిచింది. వరుసగా 4 మీటింగులు పెట్టుకుని ఆ మీటింగులు ఎక్కడెక్కడ జన చూడండి. మహాసభలు, ఆంధ్ర జనకేంద్ర సంఘం మహాసభలు, కేంద్ర సంఘం సభలు 1923 ఎక్కడ సార్ అంటే హైదరాబాదు. 1924లో నల్గొండ, 1925 మదిర, 1928 సూర్యాపేట. ఇట్లా 4 సభలు నిర్వహించింది. దాంతోపాటుగా ఒక పుస్తక ముద్రణను కూడా ఏర్పాటు చేసింది. ఒక పుస్తకాలు ముద్రించడం కూడా మొదలుపెట్టింది ఆంధ్ర జన కేంద్ర సంఘం పేరు మీద. వాళ్ళు వేసిన పుస్తకాల పేరు రాసుకోండి. వాళ్ళు ఇచ్చిన ప్రచురణలు, వాళ్ళు రాసినటువంటి ప్రచురణలు: వెట్టి చాకిరి. వాళ్ళు రాసినటువంటి పుస్తకాల పేర్లు, దీని యొక్క ప్రచురణలు: వెట్టి చాకిరి, మొతుర్బా. ఏంటి మొతుర్బా అంటే? మొతుర్బా అంటే ఏంటి? మొతుర్బా అంటే మీనింగ్ ఏంటి? బ్రాకెట్లు రాసుకోండి. మగ్గం పన్ను,
ఓకే, ట్యాక్స్. నెక్స్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్రులు, నిజాం రాష్ట్ర ఆంధ్రులు, నిజాం రాష్ట్ర ఆంధ్రులు, తెలంగాణ శాసనాలు, తెలంగాణ శాసనాలు, శాసనాలు, తెలంగాణ ఇన్స్క్రిప్షన్స్. ఆదిరాజ్ వీరభద్రరావు, ఈ బుక్ రాసింది ఆదిరాజ్ వీరభద్రరావు. వీరభద్రరావు. అలాగే ఆంధ్రుల సాంఘిక చరిత్ర, 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 ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలోనే వాటి పేర్లు దొరకలే, మనకు ఉంటాయి, ఎవరో రాసి ఉంటారు కానీ కొన్ని పుస్తకాలు అన్నట్టు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇవి బాగా అడుగుతారు కాబట్టి వాడికి శాసనం అటు కూడా ఓలో ఉంటారు, ఉండరని కాదు, ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఒక నలుగురు కలిసి ఒక బుక్ రాస్తారు. దాన్ని ఏమంటాం సార్ అంటే వ్యాసాల సంకలనం అంటాం, కవితల సంకలనం అంటాం. సంకలనం అంటే కొంతమంది వ్యక్తుల వ్యాసాలు ఒకరే రాస్తేనేమో పేరు వస్తారట. అట్లా కొన్నిసార్లు వ్యాసాల సంకలనాలు ఉంటాయి, అన్ని కలిపి బుక్ రూపంలో కూడా రావచ్చు. ఇది ఆంధ్రుల సాంఘిక చరిత్ర మాత్రం రాసింది సూరవరం ప్రతాపరెడ్డి, సూరవరం ప్రతాపరెడ్డి. ఈ బుక్కు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి బుక్కు ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అట్లాగే ఆంధ్ర బాలికోన్నత పాఠశాల కూడా ఏర్పాటు చేశారు దీని ఆధ్వర్యంలో. 1928లో ఆంధ్ర బాలికోన్నత పాఠశాల. ఇది మనకి ఎక్కడ సార్ అంటే నారాయణగూడలో ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి అంటే ఇది పూనా మహిళా కళాశాల ఉంది కదా, ఇంతకుముందు ఆర్ది కార్వే అధ్యక్షత ఉంది కదా, ఆయన ఆ మహిళా విశ్వవిద్యాలయం యొక్క పర్మిషన్ చేత ఏర్పాటైంది. నారాయణగూడలో ఏర్పాటు చేశారు ఆంధ్ర బాలికోన్నత పాఠశాల ఏర్పాటు. అంటే మొత్తం దీని యొక్క ఉద్దేశం ఎంత, 1923 నుంచి 21 నుంచి 30 వరకు దాని ఉద్దేశం ఏం జరిగింది? ఓన్లీ లాంగ్వేజ్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ యొక్క ప్రొటెక్షన్ కోసం మాత్రమే పనిచేసింది, దాని యొక్క పరిరక్షణ కోసం మాత్రమే పనిచేసింది. పుస్తకాలు ముద్రించింది, తెలుగు మీడియం పాఠశాల పెట్టింది, గ్రంథాలు ముద్రించింది. అట్లాగే మన కొన్ని స్కూళ్ళల్లో కొన్ని పోటీ పరీక్షలు పెట్టడం, ఇట్లా మొత్తంగా వ్యవస్థ నడిపింది. ఈ సంస్థ ఎట్లా మారించారంటే 1930లో నిజాం ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెందింది. జోగిపేటలో దీన్ని మొట్టమొదటి సమావేశం పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టారు? జోగిపేటలో పెట్టారు. జోగిపేటలోనే ఎందుకు పెట్టారు సార్ అంటే 1930లో అదే సంవత్సరము అక్కడ ఉండి వ్యాపారస్తులందరూ జోగినాథ గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. జోగినాథ గ్రంథాలయం జోగిపేటలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కోమటోళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పాటు లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ సభ పెట్టుకోండి అన్నారు. జోగిపేటలోని మొట్టమొదటి హైదరాబాద్లో వదిలిపెట్టి, నల్గొండ వదిలిపెట్టి, మెదక్ వదిలిపెట్టి, ఎన్ని వదిలిపెట్టి జోగిపేటలో ఎందుకు మీటింగ్ పెట్టారు సార్ అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు మీటింగ్ పెట్టుకుంటే మేము బో పెడతాం. ఇప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళకు కొన్ని సపర్యాలు చేయాలి కదా, వచ్చి నీళ్ళు ఇవ్వాలా, బో పెట్టాలా, మీటింగ్ ఆల్పేయాలా, మాట్లాడాలా చేసుకోవడానికి. అంటే సమావేశానికి అయ్యే ఖర్చులు మేము పెట్టుకుంటాము. మళ్ళీ నువ్వు మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేయకుండా అంటే ఒక కనీసం ఆ రోజులలో ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా ఒక సమావేశం స్థలం దొరకని ఒక పరిస్థితి, అంటే దాని ఏర్పాట్ల కోసం డబ్బులు లేని ఒక పరిస్థితుల మధ్య జోగిపేటలో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జోగినాథ గ్రంథాలయం 1930లో ఏర్పాటు, అది కూడా రాసుకోవచ్చు పాయింట్. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కలిసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు అప్పుడే కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉన్నారు, కొంచెం మేము ఏదో చేయాలని ఒక తపనతో ఉన్నారు. ఆ నేపథ్యంలో జోగిపేటలో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం మనకు కనబడుతుంది. అట్లా ఈ సమావేశాల యొక్క లిస్ట్ అనే దాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. నిజామాంధ్ర మహాసభలను హెడ్డింగ్ పెట్టుకోవాలి.
నిజామాంధ్ర మహాసభలో ఒకటి క్రమ సంఖ్య, ఏంటిది క్రమ సంఖ్య, 2 సంవత్సరం, క్రమ సంఖ్య, సంవత్సరం, జరిగిన స్థలం, అధ్యక్షులు, పట్టకపోతే నోట్స్ అడ్డం తిప్పండి, అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు అడ్డం రాసుకోండి, మహిళా అధ్యక్షులు ఫ్రీగా పడుతుంది. మొత్తంగా ఎన్ని సభలు జరిగినాయి? 13 మహాసభలు జరిగినాయి. ఒకటి 1930 జరిగిన స్థలం జోగిపేట, అధ్యక్షులు సూరవరం ప్రతాపరెడ్డి, మహిళ నడుంపల్లి సుందరమ్మ, నడుంపల్లి సుందరమ్మ. 2 1931 దేవరకొండ, బూరుగుల రామకృష్ణారావు, టి వరలక్ష్మమ్మ, మూడో సమావేశం ఎప్పుడు జరగాల? 1932 జరగాల, కానీ 32లో జరగాల, 33లో జరగాల. ఎందుకు జరగాల అంటే కొన్ని కండిషన్ పెట్టారు. మీటింగ్ పెట్టుకుంటామంటేనే కండిషన్. ఆల్రెడీ మనకు 1926లోనే గస్తీ నిషాన్ 53 ఏముంది? గస్తీ నిషాన్ 53 అనే ఫర్మానా ఉంది. ఈ ఫర్మానా ఏం చెప్తుందంటే పర్మిషన్ లేకుండా సభలు సమావేశాలు పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా మనం మీటింగ్ పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? మీటింగ్ పెడితే పర్మిషన్ తీసుకోవాలా. మరి ఏమన్నా ఘర్షణ అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. గస్తీ నిషాన్ 53 అనే ఫర్మానా జారీ చేశారు. పర్మిషన్ తీసుకుంటే ఇవి పట్టాలి. మరి పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు. పర్మిషన్ ఇచ్చారు. కండిషన్ ఏం కండిషన్ పెట్టారంటే మీరు కేవలం సంఘ సంస్కరణ అంశాలు మాత్రమే మాట్లాడాలి. నిజాంకి ఎలాంటి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయొద్దు, నిజాంకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, రాజకీయ ప్రసంగాలు చేయొద్దు, కేవలం సంఘ సంస్కరణ గురించే మాట్లాడాలి అనే కండిషన్. కానీ మీటింగ్కు 2వ సమావేశానికి ఎవరు అధ్యక్ష వహించారు? బోరుగుల రామకృష్ణ. ఎక్కడ? దేవరకొండలో. ఆయన మొత్తము రాజకీయ ప్రసంగం చేసిండు. రాజకీయ ప్రసంగం చేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వాలా. 33లో ఇవ్వాలా, 32లో ఇవ్వాలా, 33లో మళ్ళీ ఎప్పుడు జరిగింది? 34లో జరిగింది. 3వ సమావేశం 34లో జరిగింది. ఖమ్మంలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఖమ్మంలో జరిగింది. పులిజాల వెంకట రంగారావు. ఇక్కడ 3 ఎల్లాప్రగడ సీతాకుమారి. ఎల్లాప్రగడ సీతాకుమారి. నెక్స్ట్ 4 1935 నిజామాబాద్.
మొట్టమొదటిసారిగా జిల్లాలో జరిగినటువంటి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సమావేశం. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశం. మరి పైన ఖమ్మం ఉందిగా, నిన్నమనంటే ఇప్పుడు 53లో ఏర్పడ్డది. ఇది ఎప్పుడు మీటింగు? 35లో ఖమ్మం కాదు. మరి ఆడుంది ఖమ్మం? ఖమ్మం ఏ జిల్లాలో భాగం? కృష్ణ ఎందుకు ఉంటుందబ్బా తెలంగాణ పోయి? వరంగల్లోనే భాగం. వరంగల్ జిల్లాలో ఖమ్మం జిల్లా భాగము. జనగామ నల్గొండ జిల్లాలో భాగము. జనగామ నల్గొండది. అందుకే మనకు యాదాద్రి భువనగిరి జోన్లో ఏ జిల్లా ఉంది? జనగామ ఉందిగా. జనగామ ఉండడం గల కారణం అదే. ఎందుకంటే జనగామ ఇక్కడనే ఉంది. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం ఎక్కడ జరిగింది? మొత్తము జనగాంలో జరిగింది. సాయుధ పోరాటం జనగాంలో, మొత్తం నల్గొండ కేంద్రంగా జరిగింది. నల్గొండ నుంచి తర్వాత కరీంనగర్, వరంగల్ అట్లా విస్తరించింది అట్లా. కాబట్టి ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన మొట్టమొదటి సభ. ఇక్కడ ఎవరంటే మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు. మాడపాటి మాణిక్యమ్మ. మాడపాటి మాణిక్యమ్మ ఆయన వైఫే, ఆయన భార్యనే. ఆయన భార్యనే అధ్యక్ష వహించి మాడపాటి హనుమంతరావు, మాడపాటి మాణిక్యమ్మ. ఫస్ట్ ఎవరు? నడుంపల్లి సుందరమ్మ. 2 టి వరలక్ష్మ. 3 ఎల్లాపనాడు సీతాకుమారి. ముగ్గురు. ఫస్ట్ నడుంపల్లి సుందరమ్మ, 2 వరలక్ష్మమ్మ, 3 సీతాకుమారి. మొత్తం మీకు మీరే మొత్తం అన్నీ చెప్తారు, ఏం కాదు. ఈ క్లాసులో చెప్పిస్తారు. ఏది నిజామాబాద్ అబ్బా? సారీ, ఎక్కడ జరిగింది? సిరిసిల్ల. సారీ, కరెక్టే, సిరిసిల్ల, కరీంనగర్. సిరిసిల్లలో జరిగింది, కరీంనగర్ సిరిసిల్లలో జరిగింది. నెక్స్ట్ 5 1936. ఎక్కడిది? షాద్ నగర్. ఎక్కడ? షాద్ నగర్లో జరిగింది. షాద్ నగర్లో జరిగింది. కేవి రంగారెడ్డి. బూరుగుల అనంతలక్ష్మి. ఎందుకంటే కొంత వాళ్ళు భర్తలు కొంచెం ముందంజలో ఉంటే భార్యలు కొంత తెలివి ఉంటుంది అంతే. మా మేడం ఉంది, వాళ్ళు 4. మిగతా 3కి ఏం తెలియదు. నేనున్నాను కాబట్టి అట్లా అన్నాడు. వాస్తవమే. ఇప్పుడు అంటే షాపింగ్ పోవాలన్నా, ఏది పోవాలన్నా, ఇప్పుడు నాకు డ్రెస్సులు కావాలన్నా కూడా మా మేడం పోయి తెస్తుంది. ఎందుకంటే నాకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు. ఓపిక లేదు కూడా అన్ని హైదరాబాద్లో మొత్తం బైక్ వేసుకొని మొత్తం తిరిగేసేస్తుంది. మిగతా వాళ్ళకు కూరగాయల షాప్ పోవాలన్నా కూడా అట్లా లోకల్ వాళ్ళు అటు పోతారు. కానీ మిగతా అన్ని కూడా వాళ్ళకి తెలియదు పరిస్థితి. మనం ఎట్లా ట్రైన్ అప్ చేస్తే అట్లా ట్రైనింగ్ అవుతుంది. రేపు మీకు కూడా క్లాస్ చెప్పిస్తాం మేడం తోటి. మ్యాథ్స్ చెప్తుంది. అమ్మది MCA, MSc, BEd. నేను పెళ్లి చేసుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయరే. పెళ్లి చేసుకున్నాడు ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఉంది అంటున్నా. తర్వాత నేను డిగ్రీ పెళ్ళి అయితే డిగ్రీ అయిపోయింది. తర్వాత MCA చేయించిన, తర్వాత MSc చేయించినాం, తర్వాత BEd చేయించినాం. 2 ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసింది. ఎట్లా అంటే గురుకుల TGT 0.2%. 0.2% పోయింది. ఎస్ఏ రాసింది, 243 వచ్చినాయి.
220కే ఉద్యోగం వచ్చింది, కానీ ఒక రాలా. ఇంగ్లీష్ నాట్ క్వాలిఫై. నల్గొండలోనే జోన్లోనే జాబ్ వచ్చింది, 220కే కట్ ఆఫ్. ఇంగ్లీష్లో 40కి మార్క్ పాస్ కావాలా, ఎంత వచ్చినాయి? 37 వచ్చినాయి. 37 వచ్చినాయి అంటే చదువు రాక కాదు, దాన్ని ఏమంటామంటే నెగ్లిజెన్స్ అంటే. ఏముంది ఇంగ్లీష్ 40 మార్కులు రావా నాకు అన్నది. ఒట్టి పోయి రాసి ఏదో ఒకటి పెడితే వస్తాయి అనుకున్నారు, కానీ వాడు ఏదో ఒకటి ఇలా అన్ని ప్యాసేజీలు మన్ను మశానం ఏదో ఇచ్చాడు, మొత్తం సిలబస్ అంతా చేంజ్ చేసి పడేసాడు, మొత్తం గందరగోళం చేసి పడేసాడు, పోయింది. అంటే మనకు తెలివి ఉన్నా అన్ని ఉన్నా మనం కనుక కరెక్ట్ వేలో లేకపోతే పోతుంది. నేమన్నా టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొద్దిగా చదువు అన్నా, పుట్టిన పోయి రాసింది, 89 వచ్చినాయి. ఆ టెట్లో 90 వస్తే ఇక్కడ 2% అయిపోయేదిగా. టెట్లా కొంచెం ఇప్పుడు సరే ఈడంటే పోతే పోయింది, కానీ టెట్లో పోతే అయిపోయేది కదా. అసలు విషయం ఏంటంటే ఆ ఉద్యోగం రాలేదు కాబట్టి బెటర్ అయింది ఇప్పుడు నాకు. ఉద్యోగం వస్తే ఇప్పుడు నాది ఇన్స్టిట్యూట్ కష్టమయ్యేది కదా. నేనేమైనా పాఠం చెప్పుకొని బయటికి వెళ్తాబ్బా, మళ్ళీ దాని ఐటెంలు వీడియోలు అన్నీ వరుసమడి పెట్టాలా, పేర్లు పెట్టాలా, ఫోన్ మాట్లాడాలా, అడ్మిషన్ తీసుకోవాలా, ఇన్స్టిట్యూట్ రన్ చేయాలా, అంతా మేనేజ్మెంట్ చేసేసి ఫ్యాకల్టీ వస్తారని రన్ చేసి చెప్పేసి నేను నా పని నేను వెళ్ళిపోతా. మరి ఇన్స్టిట్యూట్ అంతా రన్ చేయాలి కదా. అట్లా అన్నట్టు ఇప్పుడు జాబ్ వచ్చుంటే నాకు లాస్ అయ్యేది, జాబ్ రాలేదు కాబట్టి నాకు ఏం కాలేదు. అందుకే ఉద్యోగం వస్తే మంచిది, ఇంకా మంచిది. అంటే నాకు రెండు అట్లే అయినాయి, నాదంతే అయింది, ఆమెదంతే అయింది. అట్లా కాబట్టి ఎప్పుడు కూడా బాధపడొద్దు, కానీ గట్టి ప్రయత్నం చేయాలి, జాబ్ కోసం ప్రయత్నం చేయాలి. రాలేదంటే ఇక్కడ కూరదు కదా, కొత్తగా సృష్టించాలి. నేను 50,000 జీతం వచ్చేది కాదు, ₹1,00,000 సంపాదించే తెలివి ఉంటే నీ జాబ్ రాకపోతే మంచిది. 50,000 వచ్చే జీతం వదిలిపెట్టి 10,000 ఉద్యోగం చేస్తే వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిగా నడుస్తుందా? అట్లా అంటే చదవాలి. అందుకే నేను స్టడీని నమ్ముతాను, చదువు నమ్ముకొనే బతుకుతున్నాం. చదువు లేకపోతే ఎక్కడిది ఇంకా మనకు లేదు, కాబట్టి కష్టపడదాం. 36లో ఏడు జరిగింది షాదనలు. ఎవరు వచ్చారు? కేవీ రంగారెడ్డి. ఇప్పుడు మీకు ఒక సీక్వెన్స్ చెప్తాను. 5వ సమావేశానికి 10వ సమావేశానికి కేవీ రంగారెడ్డి, 5, 10. 6వ సమావేశానికి 12వ సమావేశానికి 6, 12 ఎవరు? మందముల నరసింహారావు. 8వ సమావేశానికి 11వ సమావేశానికి రావి నారాయణ రెడ్డి. 5, 10, 6, 12, 8, 11 ఎన్ని వచ్చినాయి? 6 వచ్చేసినాయి కదా. నెక్స్ట్ 1వది ఎవరు? సూరవరం ప్రతాపరెడ్డి. 13 జమలాపురం కేశవరావు. ఏం పేరు? 1 ఎంత? ప్రతాపరెడ్డి తెలుసు. 13 ఎంత? జమలాపురం కేశవరావు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3, 9 గుర్తుపెట్టుకోండి. 3 పులిజాల వెంకట రంగారావు. 9 మాదిరాజు రామకోటేశ్వరరావు. 3 ఎవరు? పులిజాల వెంకట రంగారావు. 9 మాదిరాజు రామకోటేశ్వరరావు. 1 సూరం ప్రతాపరెడ్డి. 13 జంబలాపురం కేశవరావు. నేను అయిపోతాను అని మీరే చెప్పేస్తారు. ఆరు ఎవరని చెప్పిన? 1937
నిజామాబాద్లో జరిగింది. మొట్టమొదటి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సమావేశం మందముల నరసింహారావు. ఇక్కడ నందగిరి ఇందిరాదేవి. ఇది మొత్తం ఈ 11, 13 చెప్పిన వాళ్ళని ఇటు పోనిస్తారు, అది పోనీయాలి. నెక్స్ట్ 7 1937 తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ 2 సంవత్సరాలు జరగల. 40 నిజామాబాదు. తర్వాత ఇక్కడ ఎక్కడ సార్ అంటే 7వ సంవత్సరం మల్కాపురం. ఎక్కడుంది? దండు మల్కాపురం ఉంది, గుడి మల్కాపురం, దండు మల్కాపురం, ఏదో మల్కాపురం అయితే మల్కాపురం జరిగింది. ఇక్కడ ఎవరు? మందముల ఆయన సోదరుడు. ఈయన మందముల నరసింహారావు అయితే ఆయన సోదరుడు మందముల రామచంద్రరావు. మందముల రామచంద్రరావు. యోగ్యశీలాదేవి. ఇప్పుడు చెప్పండి. 1 సూరం ప్రతాపరి, 2 బోరుగుల రామకృష్ణ, 3 పులిజాల వెంకట రంగారావు, 4 మాడపాటి, 5 కేవి రంగడు, 6 మందముల నరసింహారావు, 7 రామచంద్రరావు. ఇక్కడ నడుంపల్లి సుందరమ్మ, 2 టి వరలక్ష్మమ్మ, 3 ఏం పేరు? 3 ఎల్లాప్రగడ సీతాకం, 4 మాడపాటి మాణిక్యం, 5 బోరుగుల అనంతలక్ష్మి, 6 ఇందిరాగాంధీ. ఏం పేరు? ఇందిరాగాంధీ అని గుర్తుపెట్టుకోండి. ఎన్నో మీటింగ్కి? 6వ మీటింగ్ ఇందిరాగాంధీ. ఏం పేరు? ఆమె పేరు, అసలు పేరు నందగిరి ఇందిరాదేవి. 8 7 ఎంత? యోగ్యశీలాదేవి. నెక్స్ట్ 8 ఎవరన్నాం? 8 ఎక్కడ? 8 1941 చిలుకూరు. ఎక్కడ జరిగింది? చిలుకూరులో జరిగింది. రావి నారాయణ రెడ్డి. అట్లాగే మహిళల్లో రంగమ్మ ఓబుల్ రెడ్డి. రంగమ్మ ఓబుల్ రెడ్డి. 9 ఏమని చెప్పినా? మణికొండ కాదు. మణికొండ ఎక్కడుంది? ధర్మారం అండి, మణికొండ కాదు, ధర్మారం. వరంగల్. ధర్మారం ఎక్కడుందంటే వరంగల్. ఎవరు చెప్పండి? మాదిరాజు రామకోటేశ్వరరావు. మళ్ళీ రంగమ్మ ఓబుల్ రెడ్డి, సేమ్. నెక్స్ట్ 10 1943 హైదరాబాద్. 5 ఎవరు? 10 ఎవరు? కేవి రంగారెడ్డి. మనకు 3వ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మహిళ ఎవరు? ఎల్లాప్రగడ సీతాకుమారి. 10 కూడా ఎల్లాప్రగడ సీతాకుమారి. ఎల్లాప్రగడ సీతాకుమారి. 11 ఎవరని చెప్పిన? రావినారెడ్డి. 1944
భువనగిరి రావి నారాయణ రెడ్డి, ఇక్కడ మహిళల్లో ఎవరు సార్ అంటే నిమ్మగడ్డ సత్యవతి, మహిళలు లాస్ట్గా ఇంకా లేరు, నిమ్మగడ్డ సత్యవతి. నెక్స్ట్ 12 ఎవరు? అయితే భువనగిరి రాగానే పంచాయతీ పెట్టుకోరు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, అతివాదులు, మితవాదులు. అతివాదులు అంటేనేమో కమ్యూనిస్టులు, మితవాదులు అంటే కాంగ్రెస్. అతివాదుల మధ్య మితవాదుల అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ బలోపేతమైంది. రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించడాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలేదు. తప్పని పరిస్థితులు ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. భారీ బహిరంగ సభ జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి బలమైన పునాదులు పడ్డాయి. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు విడిపోయారు. ఏ సమావేశంలో? రావి నారాయణ రెడ్డి భువనగిరి సమావేశంలో విడిపోవడం జరిగింది. దాంతో ఈ 45లో జరిగిన 12వ సమావేశాలు అటు కాంగ్రెస్ వాళ్ళు జరుపుకున్నారు, ఇటు కమ్యూనిస్ట్ వాళ్ళు జరుపుకున్నారు. అయితే ఇక్కడ మనకు ఈ వరుసగా జరిగినటువంటిది కమ్యూనిస్ట్ వాళ్ళు జరుపుకునేంతవరకు అయితే లెక్క. తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు జరుపుకుందాన్ని పెద్దగా మనం సీరియస్ తీసుకోం. కాంగ్రెస్ వాళ్ళు జరుపుకుందే లెక్కల్లో తీసుకుంటాం. కాబట్టి 12వది మడికొండ, వరంగల్ మడికొండ, వరంగల్, ధర్మారం కూడా వరంగల్లే. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది మందముల నరసింహారావు. మహిళలు లేరు. అయితే ఇక్కడ కమ్యూనిస్టులు కూడా వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర సార్ అంటే ఖమ్మంలో రావినారాయణ దీక్ష జరిగింది. ఖమ్మంలో రావినారాయణ దీక్ష జరిగింది. అవునండి. అట్లాగే 1946 కంది ఎక్కడ సార్ అంటే మెదక్. మన జోగిపేట ఎక్కడుంది? పూర్వ మెదకే కదా. మెదక్లో మొదలుపెట్టి మెదక్లోనే ఎండ్ చేశారు. 13 ఎవరని చెప్పిన? జమలాపురం కేశవరావు. ఆయన్ని తెలంగాణ సరిహద్దు గాంధీ అంటాం. జమలాపురం కేశవరావు. ఇక్కడ కమ్యూనిస్టులో కూడా మరొక సమావేశం జరిగింది. కరీంనగర్లో జరిగింది. బద్దం ఎల్లారెడ్డి. మొత్తంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి ఇద్దరు నాయకత్వం వహించారు. ఒక ఆయన రావినారాయణ రెడ్డి అయితే మరొక వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి. ఇవి 13 నిజామాంధ్ర మహాసభలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 13 నిజామాంధ్ర మహాసభలు ఉన్నాయి. ఈ 13 అనేవి ఇప్పుడు మీకు అందరికీ తెలుసు. ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పిన సార్ నేనంటే 3, 9 గుర్తుపెట్టుకోవాలని చెప్పిన అంతే. 3, 9. 3 ఎవరు? పులిజాల వెంకట రంగారావు. 9 మాదిరాజు రామకోటేశ్వరరావు. మళ్ళీ ఎందుకు చెప్తుందండి? ఇటు రాగానే మీకు స్టక్ అవుతారు. ఈ 2 పేర్లు రాగానే స్టక్ అవుతారు. అందుకే ఆ 2 పేర్లు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. 3 మళ్ళీ చెప్పండి. 3 పులిజాల వెంకట రంగారావు, కొండ వెంకట రంగారెడ్డి, కేవి రంగారెడ్డి, పులిజాల వెంకట రంగారావు. 2 పేర్లు దగ్గరనే ఉంటాయి. 9 మాదిరాజు రామకోటేశ్వరరావు. ఇప్పుడు చూడండి, మీరే చెప్తారు, బట్టి పెట్టాల్సిన పని ఏం లేదు. 1 సోరం ప్రతాపరెడ్డి, 2 ఊరుగుల రామకృష్ణారావు, 3 పులిజాల వెంకట రంగారావు, 4 మాడపాటి హనుమంతరావు, 5 కేవి రంగారెడ్డి, 6 మందముల నరసింహరావు, 7 మందముల రామచంద్రరావు, 8 రావి నారాయణ రెడ్డి, 9 మాదిరాజు రామకోటేశ్వరరావు, 10 కేవి రంగారెడ్డి, 11
రావి నారాయణ రెడ్డి 12 మందముల నరసింహారావు 13 జమలాపురం కేశవరావు. మళ్ళీ 12, 13 కమ్యూనిస్టులు, 12 రావి నారాయణ రెడ్డి, 13 బద్దం ఎల్లారెడ్డి. ఇప్పుడు ప్లేసెస్ చెప్పుదాం. ఫస్ట్ ఎక్కడ జరిగింది? జోగిపేట జరిగింది. రెండవది దేవరకొండ. 3 ఖమ్మం, 4 సిరిసిల్ల, 5 షాద్నగర్, 6 నిజామాబాద్, 7 మల్కాపురం, 8 చిలుకూరు, 9 ధర్మారం, వరంగల్ ధర్మారం, 10 హైదరాబాద్. 2 షాద్నగరు రంగారెడ్డిలోనే ఉంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి కేవీ రంగారెడ్డి. ఏ జిల్లోడు ఉంటే ఆ జిల్లాలకు అప్పచెప్తారు బాధ్యతలు, కొద్ది గొప్ప కొన్ని అంశాల దగ్గరలో ఉన్న నేపథ్యంలో అది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. 11 భువనగిరి, 12 మణికొండ, ఎక్కడ? మడికొండ, నాట్ మణికొండ, మడికొండ వరంగల్. 13 కంది, ఎక్కడ? మెదక్ జిల్లా కంది. 13వ సమావేశానికి జమలాపురం కేశవరావు. అట్లాగే మహిళలు కొద్ది కష్టమవుతుంది, మహిళలు కూడా కొద్ది కష్టంగానే ఉంటారు. కష్టంగా ఉంటారా? మీరు చెప్పండి, మహిళలు కష్టంగా ఉంటారా? కష్టమే, వెళ్తాండి. వాళ్ళు డీల్ చేయడం కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకు? అర్థం చేసుకుంటారు కానీ పొద్దుగాల తూర్పున సూర్యుడు ఉదయిస్తే పడమర అస్తమిస్తాడు. పొద్దుగుతాలకే సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, వాళ్ళ మనసు కూడా అట్టే తిరుగుతుంది. పొద్దుగాల ప్రశాంతంగా ఉంటారు, సాయంత్రం పోతే కూడా పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు అర్థం కాదు. అవునా? నువ్వు మహిళలకు 99 పనులు చేయి, 100ది ఎందుకు చేయలేదు అడుగుతారు అంతే. ఈ 99 మాఫ్ ఎడిపోతే అర్థం కాదు. నువ్వు 10 సార్లు టూర్ తీసుకోపో, 11వ సారి తీసుకుపోతే పంచాయతీ అవుతుంది. అరే 10 సార్లు తీసుకుపోయారు కదా అని మీరు కావాలని అబ్జర్వేషన్ చేయడం. మిమ్మల్ని అంటే కావాలని ఇబ్బంది పెట్టట్లేను, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ఎప్పుడైనా వాస్తవాలు చెప్తాను చెప్పన్నా, మీరు కూడా ఒప్పుకోవాలా. ఓకే, మహిళల గురించి చూద్దాం ఇప్పుడు. మహిళలు కొంత కష్టం అని చెప్పినా కదా. 1 చెప్పండి, నడుంపల్లి సుందరమ్మ. 2 వరలక్ష్మమ్మ. 3 సీతాకుమారి. 4 బోరుగుల మాడంపాటి మాణిక్యమ్మ. 5 బోరుగుల అనంతలక్ష్మి. 6 నందగిరి ఇందిరాదేవి. 7 యోగ్యశీలాదేవి. 8 రంగమ్మ ఓబుల్రెడ్డి. 9 రంగమ్మ ఓబుల్రెడ్డి. 10 ఎల్లాప్రగడ సీతాకుమారి. 11 నిమ్మగడ్డ సత్యవతి. మహిళలు పురుషులు ఎక్కడ జరిగిందో, మహిళలు ఈడ మీటింగ్ జరుగుతుంటే పక్కన 4 కూర్చొని 4 మీటింగ్ పెట్టుకుంటారు ఒకటే దగ్గర. మళ్ళీ మహిళల్ని ఏడసారని క్వశ్చన్ అడగొద్దు, మళ్ళీ ఏడ జరుగుతాడ. ఇప్పుడు ఓన్లీ నేను ఏమి సంవత్సరం రాయని, ఏం రాయని, వర్షం పేరు రాసి చూడండి. ఫస్ట్ 1 సూరవరం. ఎవరు సూరవరం? ప్రతాపరెడ్డి. ఇక్కడ నడుంపల్లి సుందరమ్మ. 2 బోరుగుల రామకృష్ణారావు. ఇక్కడ టి వరలక్ష్మమ్మ. 3 పులిజాల వెంకట రంగారావు. ఇక్కడ ఎల్లాప్రగడ సీతాకుమారి. 3వ నెంబర్లో వస్తుంది, 10వ నెంబర్లో వస్తుంది. 2 సార్లు ఆమె అధ్యక్ష వహించి. నెక్స్ట్ 4 మాడపాటి. ఏమో మాడపాటి హనుమంతరావు, మాడపాటి మాణిక్యం. 5 కేవి రంగారెడ్డి. నందగిరి ఇందిరాదేవి. బోరుగుల అనంతలక్ష్మి.
బోరుగుల అనంతలక్ష్మి. నెక్స్ట్ 6 మందముల నరసింహారావు. ఇక్కడ నందగిరి ఇందిరాదేవి. మళ్ళీ మందముల రామచంద్రరావు. ఇక్కడ యోగ్యశీలాదేవి. ఇక్కడ రావి నారాయణ రెడ్డి. ఇక్కడ రంగమ్మ ఓబుల్ రెడ్డి. ఇక్కడ 9 మాదిరాజు రామకోటేశ్వరరావు. ఇక్కడ రంగమ్మ ఓబుల్ రెడ్డి. ఇక్కడ కేవి రంగారెడ్డి. ఇక్కడ నిమ్మగడ్డ సత్యవతి. సారీ, ఎల్లాప్రగడ సీతా. 3 10 అయింది కదా. ఎల్లాప్రగడ సీతాకుమారి. నెక్స్ట్ ఎవరు? రావి నారాయణ రెడ్డి. ఇక్కడ ఎవరు? నిమ్మగడ్డ సత్యవతి. మళ్ళీ 12 మందముల రామచంద్రరావు. ఇక్కడ లేరు. 13 జమలాపురం కేశవరావు. ఇక్కడ 12 రావి. ఇక్కడ బద్దం ఎల్లారెడ్డి. మొత్తం ఈ 13 వాళ్ళకు 11 మంది, టోటల్గా 24 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ బాగానే గుర్తుంటుంది, రేపు మర్చిపోతారు.